ఆశీర్వాదం భక్తిభావంతో నా మనసు నిండిపోయిందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న కుంభమేళాకి వెళ్ళి స్నానం ఆచరించినటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే అమెరికా నుంచి 104 మంది రాక అమెరికా నుంచి భారతీయ అక్రమ వలసదారులతో బయలుదేరిన సైనిక విమానం బుధవారం మధ్యాహ్నం పంజాబ్కి చేరుకుంది. మొత్తం 104 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో పంజాబ్కి చెందిన 30 మంది, హర్యానాకు చెందిన 33 మంది, గుజరాత్కి చెందిన 33 మంది, మహారాష్ట్రకి చెందిన 3, ఉత్తరప్రదేశ్కి చెందిన 3, చండీగఢ్కి చెందిన 2 ఉన్నట్లు అధికారులు వెల్లడించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే AI హవా నైపుణ్యం గల యువత కోసం కంపెనీల యత్నాలు, పెరుగుతున్న క్యాంపస్ నియామకాలు, AI సంబంధిత నైపుణ్యానికి ప్రాధాన్యత, వచ్చే ఏడాది క్యాంపస్ నియామకాలు 20% పెరిగే ఛాన్స్, బీటెక్ విద్యార్థుల్లో చిగురిస్తున్న ఆశలు, టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణలకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా తెలంగాణ సహా దేశవ్యాప్తంగా IT నిపుణుల అవసరం పెరుగుతుంది. దీంతో పలు సంస్థలు నైపుణ్యం గల యువత కోసం అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా క్యాంపస్ నియామకాల కోసం కాలేజీలు బాటపడుతున్నాయి. మారిన సాంకేతికత అవసరాలకు సరిపోయే నైపుణ్యం ఉన్నవారికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి నేపథ్యం ఉన్నవారిని అత్యధిక వార్షిక వేతనంతో ఎంపిక చేసుకుని వచ్చే విద్యా సంవత్సరంలో క్యాంపస్ నియామకాలు 20% పెరిగే వీలుందని ఇటీవల Naukri.com సర్వే వెల్లడించడం గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఒరిస్సా